హలో. ఓకే. నేను మనం డిస్కస్ చేసుకున్నాం నిఫ్టీ. ఏమంటున్నాం? 24,632. మళ్ళీ ఒకసారి అలా లిస్ట్ చేస్తాను. ఓకే, 632. ఈ రోజు గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన దానిలో టైంలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను అప్లోడ్ చేసిన వీడియో ఒకసారి మళ్ళీ చూడవచ్చు. యూట్యూబ్లో అవైలబుల్గానే ఉంది. సో ఏమంటున్నాం, ఈ ప్లేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ అనేది జరగాలని చెప్పి అనుకున్నాం. సేమ్ అదేవిధంగా మనం ఏదైతే లైన్ తీసుకున్నామో అలాగే బ్రేక్అవుట్ జరిగి సేమ్ నేను ఆ బ్లూ లైన్ ఈరోజు తీసింది కాదు, అది నేను తీసిందే. రీటెస్ట్ అనేది జరిగింది. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే 850 అనుకున్నామో ఆ నెంబర్ అనేది ఈరోజే టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది. సో ఓకే, ఆల్మోస్ట్ సెన్సెక్స్లో చూసుకుంటే చాలా మంచి ఆప్షన్లో మంచి గెయిన్ కలిగింది. అలాగే నిఫ్టీలో చూసుకున్నా సరే ఆప్షన్స్లో మంచిగా నేను జరిగింది. సో ఈజీ మనీ నాకు తెలిసి. అలాగే నిన్న స్టాక్ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఏంటది? టాటా మోటార్స్ చెప్పాను, లాంగ్ టర్మ్ బై చేసుకోండి. సో ఒక్కసారి చూడండి, ఈరోజు ఒక్కరోజే 5% పైన వస్తున్నారు. 5.61% ఈరోజు ఒక్కరోజే. నేను నిన్నే చెప్పాను, మీరు ఒక్కసారి కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఎలా చెప్పాము అంటే, ఇది ఈరోజు మూవ్ అయిపోయిందని చెప్పేసి నేను చెప్పట్లేదు, కానీ మూవ్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. ఇది మంత్లీ అనాలిసిస్ నేను చెప్పిన వీడియో. సో ఈ ప్లేస్లో నుంచి ప్రైస్ అనేది 1400+ వెళ్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ 5% వచ్చిందని చెప్పేసి ఏదో పెద్ద టార్గెట్ హిట్ అయిపోయిందని చెప్పినాం, కానీ ఇంట్రాడే వరకు అనుకుంటే ఒక్క రోజులో 5% అనేది చాలా ఎక్కువ. అది ఆప్షన్స్లో చేసుకున్నా సరే, ఎందులో చేసుకున్నా సరే 5% మూవ్ అనేది చాలా పెద్దది. నాన్ స్టాప్ ర్యాలీ జరిగింది ఈరోజు. ఇది ఈరోజు జరిగింది. సో ఓకే, ఇంకా దీనిలో మూవ్ అయిపోయిందా అవ్వలేదు, రేపన్నా బై చేయొచ్చా, బై చేయకూడదా, ఇది చూద్దాం. 4 అవర్స్ తీసుకుంటే చూడండి, దీని రెసిస్టెన్స్ వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ 740, 730 రేంజ్లో ఉంది. బట్ ఇది బ్రేక్ అవుతుంది, ఇది బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ లాంగ్ టర్మ్ వరకు చూసుకుంటే, ఈరోజు అని కాదు, లాంగ్ టర్మ్ వరకు చూసుకుంటే మాత్రం ఇది చాలా మంచిగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది రేపే జరుగుతుందని చెప్పలేను, ఎందుకంటే ఇది క్యాష్ వర్క్ కాబట్టి మనం క్యాష్ ప్రైజ్గా మాట్లాడుతున్నాం, ఆప్షన్ ప్రైజ్ కాదు. సో హోల్డింగ్స్ కోసం అని చెప్పేసి అది చెప్తున్నాను. ఓకే, నిఫ్టీ, వాట్ అబౌట్ నిఫ్టీ టుమారో? రేపు నిఫ్టీ ఏం జరగవచ్చు, ఇది మన నెక్స్ట్ ప్లాన్. సో నేను నెంబర్స్ అయితే మార్చేస్తున్నాను. ఓన్లీ లైన్స్ మాత్రం నుంచి ఫిబొనసీ తీసేస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది చార్ట్. సో ఇది 4 hours మన ఇంట్రాడేకి వచ్చినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈరోజు జరిగినంత ఇది
50లో మూవ్ అయిపోయిందా, ఇంకా పెండింగ్ ఉందా? సో నెక్స్ట్ మూవ్ ఎక్కడ దాకా జరగచ్చు. మీరు ఇలా చూసుకుంటే 24,934, 25,056. సో నెక్స్ట్ మూవ్స్ అనేవి నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను. మ్యాక్సిమం అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ దాకా వెళ్ళే ముందు అసలు మనం దీన్ని ఎలా బై చేయాలి, నేను మీకు ఒక ఇండికేటర్ యాడ్ చేస్తాను. జస్ట్ 50 అని ఇది చూడండి, ఈరోజు ఏం జరిగింది. ఓకే, ప్రైస్ అనేది ఇది తీసేస్తున్నాను, ఇది ఎందుకంటే దీని పని అయిపోయింది ఆల్రెడీ. ఇది ఆల్రెడీ యాక్టివ్ అవ్వాలి కాబట్టి దీని పని కూడా అయిపోయింది. ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఏం జరిగింది చూడండి. మార్నింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేశారు, రీటెస్ట్ చేశారు, మళ్ళీ బ్రేక్ చేశారు, సేమ్ హై, మళ్ళీ 15 మినిట్ సపోర్ట్ తీసుకొని తీసుకెళ్తారు. సో ప్రజెంట్ మార్కెట్ అనేది బుల్ మూవ్లోనే ఉంది, బిఏ కాదు. సో మనం బయింగ్ ఆపర్చునిటీస్ కోసం ఎదుర్కోవాలి. లోలో బయింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ లో వస్తుందా రాదా అని మనం చెప్పలేం. సో మధ్యలో ఇంటర్మీడియట్ మూవ్ మళ్ళీ మనం చేయగలగాలి. సో రేపు ఏమైనా సరే మళ్ళీ ఈ 804 లెవెల్కి ఎగ్జాక్ట్గా 24,804 లెవెల్కి కొద్ది పైకి వెళ్ళి ఈ ప్లేస్లో మనకి ఏమన్నా బయింగ్ కనబడితే అక్కడి నుంచి 24,934 వరకు బుల్ వ్యూతోనే ఉంటాను. సో 24,930 కంప్లీట్ అయ్యే వరకు కూడా బై వ్యూ. సో దీనికోసం అది 5 minutes 50 కానీ 3 minutes 50 కానీ ఏదో ఒక యావరేజ్ని సపోర్ట్ తీసుకొని వెళ్తే ఇంకొద్దిగా బెటర్గా ఫీల్ అవుతాను. సో అది జరుగుతుందని అనుకుంటున్నాను. యావరేజ్ సపోర్ట్ తీసుకోకుండా ఇంటర్మీడియట్ మూవ్ అంత పెద్ద మూవ్ జరగదు. సో ఇలా తీసుకున్నా, ఇదంతా నా కోసం రేపు నా బయింగ్ జోన్ ఇది. సో ఈ ఫిబొనాచి మళ్ళీ డిలీట్ చేస్తాను. రేపు నా టార్గెట్ ఇది. అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ. ఓకే, రేపు నా బయింగ్ జోన్, నా టార్గెట్ రెండు మార్క్ చేశాను. ఓకే, అగ్రెసివ్ బయింగ్ అని జరిగితే ఇంకొద్దిగా మళ్ళీ పైకి వెళ్ళి ఇది జరుగుతుంది. అగ్రెసివ్ బయింగ్ అని జరిగితే ఈరోజు లేదు. సెల్ వ్యూ కోసం అంటారా? సింపుల్. సెల్ వ్యూ అయితే ఈజీ. 800 ఇది మళ్ళీ బ్రేక్ అయిపోయి మళ్ళీ అదే 50 యావరేజ్ సపోర్ట్ తీసుకొని ప్రైస్ అనేది సేమ్ మనం ఏదైతే అనుకున్నామో 630 ఇక్కడ దాకా పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అక్కడ ప్రైస్ యాక్షన్ బట్టి ఆ టైంకి ఏం జరిగితే మనం ఆ ప్రొసీజర్లో ఉంటాం. ఎగ్జాక్ట్గా బయ్యే జరుగుతుంది, సెల్ జరుగుతుంది, బ్లైండ్ డెసిషన్ అవసరం లేదు. సో ఆ టైంకి 804 పైన ఉన్నంత వరకు కూడా మార్కెట్ బై వ్యూలోనే ఉండొచ్చు. అక్కడ మనకి ఏదైనా 5 minutes 3 minutes 50 అనుకుంటుంది, 5 minutes 50 యావరేజ్ సపోర్ట్ తీసుకొని మంచి క్యాటర్ చూడండి. ఈరోజు 5 minutes 50 సపోర్ట్ తీసుకోగానే అలాంటి కానీ మంచి సరే పర్ఫెక్ట్ ప్రొజెక్షన్ అనేది ఇలా కనబడదు ఖచ్చితంగా. అలా కనబడినప్పుడు మాత్రమే మనకు వాల్యూడ్ అవుతుంది. సో అలా ఏమైనా రేపు ఛాన్స్ దొరికితే రేపు మళ్ళీ అగ్రెసివ్ మళ్ళీ బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే రిలాక్స్. ఈరోజు ఆల్రెడీ మంచి మూవ్ అయితే పడుతున్నాం. ఆల్మోస్ట్ 80,600 సిజీ నేను సెలెక్ట్ చేసింది 45 రూపీస్ దగ్గర బై చేసాను, 300 దగ్గరలో క్లోజ్ చేశాను. సో ఈరోజు అయితే అయిపోయింది. జనరల్గా అకార్డింగ్ టు సెబీ గైడ్లైన్స్ ప్రకారం ఎవరికి కాల్స్ అనేవి రికమెండ్ చేయకూడదు. సో నేను పర్టికులర్గా ఇది బై చేయండి, ఇది సెల్ చేయండి అని చెప్పను. నేను చేసేది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాకు నేనుగా నేనంతా నేను నా ఇంప్రూవ్మెంట్ కోసం చేసుకునే తప్ప మీరేదో బై చేశారు, మీరేదో లాస్ చేసుకుంటారు, మీరేదో ప్రాఫిట్ తీసుకుంటారు అనే క్వశ్చన్ కాదు. సో నా ఇంప్రూవ్మెంట్ కోసం నేను చేసుకుంటున్నా ఈ హైదరాబాద్ మాత్రమే లైక్ దట్.
సో రేపు నాలుగు ఐదు ఇది మార్కెట్లో ఇంకా స్టాక్ ఏదో ఒక స్టాక్ గురించి మాట్లాడదాము. ఓకే, రేపటికి నేను కొద్దిగా అనాలిసిస్ చేసుకున్న స్టాక్స్లో ఏంటి అంటే డాక్టర్ రెడ్డిస్. డాక్టర్ రెడ్డిస్ నాకు కొద్దిగా మంచి బయింగ్ జరిగేలా కనబడింది. ఎందుకు ఏంటైనా సరే నేను బయింగ్ అవుతుందని చెప్తే మాత్రం మీరు అసలు ఎందుకు లాజిక్గా ఇది చూడండి. డాక్టర్ రెడ్డి స్టాక్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ వైజ్ నేను ఆప్షన్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ క్యాష్ వైజ్ చెప్తాను. క్యాష్ మార్కెట్ ఓకే. డాక్టర్ రెడ్డిస్ అనేది మంత్లీలో బయింగ్లో ఉంది. అసలు బై అంటే ఏంటంటే సింపుల్. బై అంటే ఒక హై ఒక లో, అగైన్ న్యూ హై అగైన్ న్యూ లో, హయ్యర్లో. సో ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవుతున్నంతసేపు మనం దాన్ని బై అని అనుకుంటాం, దాని సెల్ అని. సో మంత్లీ టైం ఫ్రేమ్ బైలోనే ఉంది. ఓకే, మంత్లీ టైం ఫ్రేమ్ అన్ని బైలోనే ఉంటాయి కదా అనుకుంటుంది. ఎగ్జాంపుల్ వీక్లీలో ఏం జరుగుతుంది? వీక్లీలో రీసెంట్గా మీరు చెక్ చేసినట్టయితే ప్రైస్ అనేది హై లో హై లో హై లో అగైన్ హై అగైన్ లో, బట్ హై ఆల్మోస్ట్ సింగిల్ హై. ఇప్పుడు ఇక్కడ ప్రైస్ అనేది ఏం జరగవచ్చు? ఇక్కడ మీకు ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఏం ప్యాటర్న్ కనిపిస్తుందా మీకు? ఓకే, ఈ లైన్స్ వల్ల మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఇక్కడ ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మీకు కనిపిస్తుందా? చూడండి, క్లియర్గా చూడండి. షోల్డర్, హెడ్, అగైన్ షోల్డర్, ఇక్కడ దాకా వచ్చి ఇది బ్రేక్అవుట్ జరిగి ఇది మళ్ళీ రీటెస్ట్ అయ్యి ఇది పైకి వెళ్తుంది. సో ఇది డాక్టర్ రెడ్డిస్లో నేను గమనించిన సినారియో. ఇదంతా వీక్లీ టైం ఫ్రేమ్. సో ఇది జరగడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఇదంతా రేపు జరిగిపోద్దా? అలా ఈరోజు టాటా మోటార్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 1 డేలోనే 5% 6% మూవ్ చేస్తుందని నేను చెప్పను. సో కానీ ఖచ్చితంగా బై అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా చార్ట్ ప్యాటర్న్. ఓకే, ఈ చార్ట్ ప్యాటర్న్ కూడా డిలీట్ చేస్తాను. ఫిబొనసీ ప్యాటర్న్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫిబొనసీ. ఓకే, ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లోకి వస్తాను. డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడి నుంచి పైకి వెళ్ళండి. సో ఇలా ఇది జరిగింది. డైలీ టైం ఫ్రేమ్లో 61 బ్రేక్ అయినట్టే, బ్రేక్ అయిన తర్వాత మంచి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో 50 మూవింగ్ యావరేజ్. చూసారా, వీక్లీ టైం ఫ్రేమ్లో 50 మూవింగ్ యావరేజ్, డైలీ టైం ఫ్రేమ్లో ఫిబొనసీ 61. ఈ రెండు బేస్ అయి ఉన్నాయి కాబట్టి మార్కెట్ ప్లస్ మీకు వీక్లీ టైం ఫ్రేమ్లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా చూపించారు. సో ఇది ఇప్పటికిప్పుడు యూటర్న్ తీసుకునే ప్లేస్. సో ఖచ్చితంగా ఇది మళ్ళీ పైకి వెళ్ళాలి అంటే మనకి ఈ మాత్రం హింట్ సరిపోతుంది. సో మనం దీన్ని బయింగ్ ఎప్పుడు దాకా చేస్తాము అంటే అంటిల్ 1185 బ్రేక్ అవుతున్నంత వరకు కూడా ఇది నాన్ స్టాప్ మనం బయింగ్లోనే ఉండొచ్చు. దీనిలో సెల్లింగ్ అనేది చేయొద్దు. ఇది దీని టార్గెట్ ఏంటి? దీని మినిమం టార్గెట్ వచ్చేసి 1500. 1500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్స్ చేద్దామనుకునే వాళ్ళు సింపుల్, మీరు మళ్ళీ ఏదో ఒక మూవింగ్ యావరేజ్ 5 మినిట్స్ ఇంట్రాడే వరకు పెట్టుకుంటే 5 మినిట్స్ పెట్టుకోండి, 50 మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి. అక్కడ ఏదైనా మనకు సపోర్టివ్గా ఒక క్యాండిల్ ఫామ్ అవ్వగానే మనం బయింగ్ అని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈరోజే చూడండి, ఈరోజు ఏం జరిగిందో 5 మినిట్స్ 50 మూవింగ్ యావరేజ్ దగ్గర ఎలాంటివి ఫామ్ అయిందని చూసారు. సపోర్ట్ మనం క్లియర్గా క్యాండిల్ కనబడిన తర్వాత మాత్రమే
మనం సి అనేది బై చేయడం ప్లాన్ చేసుకోవాలి. సో ఇది స్టాక్ వైజ్ నేను చెప్పే న్యూస్. టాటా మోటార్స్ ఇంకా స్టిల్ యాక్టివ్గానే ఉంది. ఇది ఈరోజు కనబడే 5% చిన్న మూవీ. ఇది ఇంకా చాలా పెద్ద మూవీ రెడీ అవుతుంది. ఇది 1400-1500+ ఛాన్స్ ఉంది. అండ్ రిలయన్స్ నేను మాట్లాడుకున్నాం 1330 దగ్గరికి వస్తే బై చేద్దాం అనుకున్నాం. ఈరోజు అయితే పెద్దగా మూవ్ ఏం జరగలేదు. సో అది మనకి ఇంకా ఛాన్స్ అయితే రాలేదు. అది వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ మధ్య రీసెంట్గా బాగా హడావిడి చేస్తుంది గోల్డ్. గోల్డ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే కొద్దిగా ఎక్కువ క్యాపిటల్ కావాలి. ప్లస్ నాన్ స్టాప్ బయింగ్లోనే ఉంది. నీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూడలేదు. మీకు అంటే ఏ క్యాండిల్ పెట్టచ్చు. ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే ఏం లేదు. గోల్డ్ అనేది నాన్ స్టాప్ బయింగ్లోనే ఉంది. వన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ నేను ఒక జోన్ మార్క్ చేశాను. ఈ ప్లేస్లో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అసలు రీటెస్ట్ అనేది కూడా జరగకుండా పైకి వెళ్ళిపోయింది. సో ఇది ఇప్పటికిప్పుడు కిందకు వస్తుందా అంటే రాదు. ఎందుకో చెప్పమంటారా? గోల్డ్ అనేది కమ్యూనిటీయే, కానీ చాలా దేశాలని అవి ఆస్తిగా పరిగణిస్తాయి. సో ఒకేసారి ఆస్తి అనేది అంతలా డ్రాప్ అయిపోతే చాలా ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఓవరాల్గా కంట్రీ ఎకనామీకే దెబ్బతింటారు. కాబట్టి గోల్డ్ అనేది అంత పడడం అనేది జరగదు. ఒకవేళ పడినా సరే 150 to 100 పాయింట్స్ రేంజ్లోనే పడి మళ్ళీ సింపుల్గా బయింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మరి దానికోసం ఏం చేయొచ్చు? 1 hour క్యాండిల్ 1 hour క్యాండిల్లో చూడండి, ఇది రీసెంట్గా జరిగింది. సెల్ జరగనివ్వాలి ఫస్ట్. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ బైలో ఉంది కాబట్టి మనం బైకి ప్లాన్ చేసుకుంటాం. సెల్ జరిగిన తర్వాత హవర్లీలో ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే చాలు, ఇది మొత్తం మళ్ళీ ప్రైస్ అంతా పెరగబడాలి. అంత పెద్ద సెల్ తర్వాత ఒక్క గ్రీన్ క్యాండిల్ ప్రైస్ మొత్తం యూటర్న్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ సెల్ తర్వాత ఒక్క గ్రీన్ క్యాండిల్ ప్రైస్ మొత్తం యూటర్న్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సెల్ తర్వాత ఒక్క గ్రీన్ క్యాండిల్ ప్రైస్ మొత్తం యూటర్న్ అయిపోయింది. సో ఎప్పుడైనా సరే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 నిమిషాల చార్ట్ 10 నిమిషాల చార్ట్ చూడాలి. ఇది కంప్లీట్, ఇది 24/7. సో సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ రోజు మర్చిపోయింది. మిగతా అన్ని రోజులు నాన్ స్టాప్ ఇది ట్రేడింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇందులో కొద్ది పెద్ద టైం ఫ్రేమ్ చూడాలి, కొద్ది ఎక్కువ క్యాపిటల్ మీద మాత్రమే చేయగలరు. ఆప్షన్స్ చేస్తాము, మినీస్ చేస్తాము అనుకుంటే అది అప్పుడు నేను దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. నా దృష్టిలో అయితే మాత్రం ఇది కొద్దిగా ఎక్కువ క్యాపిటల్ మీద మాత్రమే. ఇంకా ఇంకా ఎనీథింగ్? క్రూడ్ కమ్యూనిటీస్ చేసేవారికి క్రూడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రాయింగ్స్ అన్ని తీసేస్తాం. ఎందుకంటే కొద్దిగా మీకు ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెస్ట్ ఏదైనా సార్. 1 week అదే క్రూడ్ ఏం లేదు, సరదా కొన్ని లైన్స్ చెప్పాం. ఓకే, అగ్రీ. అగ్రీడ్. సో క్రూడ్లో ఏం జరిగింది 1 weekలో చూస్తే కొద్ది రోజుల నుంచి ఒక ట్రయాంగిల్లా ఫామ్ చేశారు, బ్రేక్అవుట్ ఇచ్చారు. ఫేక్ బ్రేక్అవుట్ అనుకొని ఇగో
ఫేక్ బ్రేక్ కొట్టుకొని వెంటనే ఇమ్మీడియట్గా పైకి తీసుకెళ్తారు, మళ్ళీ నాన్ స్టాప్గా టెంపుల్ తీసుకొస్తారు. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ప్రజెంట్ గత ఎన్ని వారాలు, 1 2 3 4 5 6 7 8 వీక్స్ దగ్గర నుంచి ప్రైజ్ అనేది $4 మధ్యలో ఉంది. సో ఇంకొద్దిగా డీప్గా వెళ్తాం. ఓకే, మండే కొద్దాం. మండేలో ప్రెసిడెంట్ ఏం జరుగుతుంది? ఓకే, ఎగ్జాక్ట్గా లైవ్ మండేలో ఇప్పుడు ఎక్కడుందండి? మండేలో ఎక్కడుంది ప్రెసిడెంట్ ప్రైస్? పర్ఫెక్ట్ సపోర్ట్ రైట్. మండేలో రెసిస్టెన్స్ ఎక్కడుంది? ఓకే, ఈ ప్లేస్ అండి. ఓకే, మండేలో రెసిస్టెన్స్ ఎక్కడుంది? ఆల్మోస్ట్ $65 దగ్గర. అది మండే కాబట్టి కొంత. ఓకే, ఇప్పుడు చెప్పండి మనం దీన్ని ఏం చేయొచ్చు? ఇన్నిసార్లు సపోర్ట్ దగ్గర నిల్చుంటారు. సింపుల్, అంత ఈజీగా ఏం చేయొచ్చు అని మీరే చెప్పండి. సపోర్ట్ దగ్గర హవాలీలో గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత దానికి ఎన్ని మసాలు పెట్టుకొని రెసిస్టెన్స్ వరకు ఎన్నిసార్లు హోల్డ్ చేసి ఉండొచ్చు, ఎన్నిసార్లు యూజ్ చేసి ఉండొచ్చు చూసారా? ఎన్నిసార్లు? ఓకే, ఫస్ట్ టైం మనకు తెలియదు, మనకి కదా ఎవరికి తెలియదు ఎక్కడికి ఇది డబ్బులు ఇవ్వాలి. ఓకే, మీరు 61% దాకా అనుకున్నా. ఓకే, మనం ఎలా అనుకున్నా మళ్ళీ బై ఈజీ మనీ మళ్ళీ వచ్చింది, మళ్ళీ బై ఈజీ మనీ మళ్ళీ వచ్చింది, మళ్ళీ బై ఈజీ మనీ. ఇన్ని ప్లేసుల్లో ఎక్కడ బై చేసినా సరే మీకు అమౌంట్ అనేది ఈజీగానే వచ్చేది. సో ఇది నేను చేయలేదు అనుకుంటే మాత్రం సింపుల్, ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో ఉంది. వన్స్ బయింగ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత చిన్న టైం ఫ్రేమ్లోకి వచ్చి ఏదన్నా యావరేజ్, మీకు యావరేజ్ చెప్తాను జనరల్గా. సారీ, $50 మూవింగ్ యావరేజ్. సో ఇప్పుడు మనకి ప్రైస్ అనేది బయింగ్ అనేది ఉంది, 5 minutesలో ట్రాన్సాక్షన్ ఉంటుంది. సో మనం దీన్ని ట్రేడ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఇంకా స్టిల్ సెల్ ట్రెండ్లోనే 5 minutesలో బయింగ్కి కన్వర్ట్ అవ్వాలి. వన్స్ 5 minutes 50 ఏమో పైకి వచ్చి మళ్ళీ 50 ఏమో సపోర్ట్ తీసుకుంటే ఏదైనా క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మనం బై కోసం వెయిట్ చేస్తాం. సింపుల్, ఇందులో అంత కాంప్లికేషన్ ఏం లేదు. బై జోన్ కాగానే 80% బై చేయొద్దు. ఎందుకు అంటే అది ఎంత మంచి ప్యాటర్న్ అయినా, ఎంత మంచి ఇది అయినా సరే మనకి 2 times టచ్ అనేది ఈజీగా జరుగుతుంది. మనం ఫస్ట్ టచ్లోనే దూరేసి అది కొద్ది కిందకి వెళ్ళిపోయిన తర్వాత మనం లాస్లో ఫీల్ అయ్యి ఆ తర్వాత అయ్యో ముందే ఎంటర్ అయిపోయి ఇలాంటి క్వశ్చన్ లేదు. సో జాగ్రత్తగా చేసుకోవచ్చు. సింపుల్, వన్స్ ప్రైస్ కన్ఫర్మ్ అయిన తర్వాత యావరేజ్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. మీకు డౌట్ ఉంటే ఒకసారి బ్యాక్కి వెళ్తాం. ఈ ప్లేస్లో భయం జరిగింది కదా, మరి ఇక్కడ ఏమైంది చూడండి. వన్స్ 5 minutes 50 పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి 50 యావరేజ్గా మనకి ఏమైనా క్యాండిల్ ఫామ్ అయితేనే సేమ్ ఇక్కడ చూడండి ఏదైతే జరిగిందో ఇలా జరిగితేనే మనం బయింగ్ అని ప్లాన్ చేసుకుంటాము. అది సపోర్ట్ జోన్ దగ్గర ఇక్కడ చూడండి.
ఇక్కడ చూసారా, ఇది జరగాలి. ఇది జరగకుండా మనం ముందే బై చేస్తే మనం మార్కెట్లో ఉన్న కాసేపు అయినా సరే టెన్షన్తోనే ఉంటాం. వన్స్ అది జరిగిన తర్వాత మాత్రమే మనం ఎంటర్ అయితే మనము ఒకేసారి రాకెట్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఆప్షన్స్లో అయినా రైల్వే ఫ్యూచర్స్లో అయినా సరే. ఓకే, ఐ థింక్ నేను మీకు నా వ్యూస్ అన్ని చెప్పినట్టే ఉన్నాను. సో ఇప్పటికి నిఫ్టీ వ్యూ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 804 దగ్గరలోకి వచ్చి రిజెక్షన్ యావరేజ్ సపోర్ట్ తీసుకున్న తర్వాత మాత్రమే బై చేయడానికి ట్రై చేయండి. టార్గెట్ వచ్చేసి 930 వరకు మినిమం టార్గెట్ ఉంటుంది, అంటే 130 పాయింట్స్ మినిమం ఉండే అవకాశం ఉంది. అలాగే టాటా మోటార్స్ ఇంకా బై చేయడం వల్ల ఇంకా బై చేసుకోవచ్చు. 5% మేము కంగారు అవసరం లేదు. ఇది లాంగ్ టర్మ్లో ఆల్మోస్ట్ 1400-1500 నెంబర్స్ కనబడుతున్నాయి నాకు. డాక్టర్ రెడ్డిస్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డేలో ఈరోజే ఫస్ట్ డే ఇంకా తిరగబడింది. సో ఇది కూడా మంచి బయింగ్ జరిగే అవకాశం ఉంది. మీరు ఆప్షన్స్లో కూడా ట్రై చేయొచ్చు, బట్ అన్ కండిషన్. అండ్ ఇంకా ఇంకా నా మొబైల్ నెంబర్ నైన్ 9553480467 వాట్సాప్. ఇంకేం డౌట్స్ ఉన్నా సరే ఆ నెంబర్కి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ఆటోమేటిక్గా నేను నా ఫ్రీ ప్రెస్లో యాడ్ చేస్తాను. మీకు వాట్సాప్లో ఫ్రీగా కాల్స్ అనేవి అందుతాయి. మీ ఇష్టం, మీరు చేయవచ్చు చేయకపోవచ్చు. ఇది నేను ఏదైతే చేస్తున్నానో అవే నేను పోస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.